దిస్ ఇస్ యాంకర్ లాస్య రెడ్డి ఫ్రమ్ సుమన్ టీవీ. ఇప్పుడున్న బిజీ స్కెడ్యూల్స్ లో చాలా మంది 24/7 వర్క్ చేస్తున్నారు. అలాంటప్పుడు ఖచ్చితంగా 100% ఒక వెకేషన్కి వెళ్ళాలని ఫీల్ అవుతుంటారు. కానీ ఎక్కడికో మనం అదర్ స్టేట్స్కి, అదర్ కంట్రీస్కి కూడా వెళ్తున్నాం. అలా కాకుండా మన హైదరాబాద్కి దగ్గరలోనే డిఫరెంట్గా, అంటే ఒక బాలి ఫీల్ వచ్చేలా, కేరళ ఫీల్ వచ్చేలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెకేషన్ ఒకరు క్రియేట్ చేస్తున్నారు. దట్ ఈస్ భువనాస్ ఫార్చ్యూన్ గ్రీన్స్ అనే ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నారు. ఏంటి అదర్ స్టేట్ అంటున్నారు, అదర్ కంట్రీ అంటున్నారు, బాలి, కేరళ ఇలా అంటున్నారు ఏంటి అనుకుంటున్నారా? ఎస్, దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వన్ ఆఫ్ ద పార్ట్నర్స్ భువనా గ్రూప్ నుంచి వచ్చారు, దయాకర్ రెడ్డి గారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఎస్ సార్, నమస్తే దయాకర్ గారు. నమస్తే మేడం, ఎలా ఉన్నారు? యా ఫైన్ మేడం, అసలు ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. అసలు ఏంటి బాలి ఏంటి, కేరళ ఏంటి, అసలు నాకు నిజంగానే ఐ వాజ్ వెరీ ఫ్యాసినేటెడ్ విత్ దిస్ ప్రాజెక్ట్. యాక్చువల్లీ ఫార్చ్యూన్ గ్రీన్స్ నిజంగానే ఫార్చ్యూన్ తెచ్చి పెడుతుంది. సో ఒక్కసారి డీటెయిల్గా ఈ ఫార్చ్యూన్ గ్రీన్స్ ప్రాజెక్ట్ ఏంటి, ఎలా డెవలప్ చేశారు చెప్తారు? ఈ ప్రాజెక్ట్ ఏంటంటే, ఈ మధ్య చాలా మంది ఎవరు కూడా ఫ్యామిలీతో వీకెండ్స్ ఇళ్లలో స్పెండ్ చేయాలనుకోవట్లేదు. కరెక్ట్. సో అందుకని చెప్పి మనము వీకెండ్ కాన్సెప్ట్తో విల్లాస్ తీసుకురావడం జరిగింది. ఓకే. సిటీకి దగ్గరగా ఒక హాఫ్ అన్ అవర్ జర్నీలో ఇట్లాంటిది ఒకటి ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో మనం ఇది తీసుకురావడం జరిగింది. ఎన్ని ఏకర్స్ లో డెవలప్ చేస్తున్నారు ఫార్చ్యూన్ గ్రీన్స్? టోటల్ ఇది 85+ ఎకర్స్ అండి. ఓకే. దీంట్లో హ్యూజ్ వెంచర్ కాబట్టి దాంట్లో ఆల్మోస్ట్ 15 ఎకర్స్ వరకు మనకు అమ్యూనిటీస్ ఉన్నాయి చాలా మటుకు. సో పార్క్ ఏరియానే ఎక్కువ ఉంది. పార్క్ ఏరియానే ఎక్కువ ఉంది. మళ్ళీ ప్లాట్ సైజెస్ కూడా రెగ్యులర్ సిటీలో 200-300 గజాల్లో లైక్ 5,000 SFT, 6,000 SFT అట్లా కడతారు విల్లాలు. బట్ మనం ఇక్కడ ఏంటంటే 600 and 900 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ సైజెస్ అని పెద్దవి. అండ్ ఇండ్లు మనకు నచ్చిన విధంగా కట్టుకోవచ్చు. కస్టమైజేషన్ ఆప్షన్ ఇచ్చాం. జనరల్ గా మనకు నచ్చినా నచ్చకపోయినా ఒకే విధంగా విల్లాలో ఉండాలంటే కొంతమందికి అది బోర్ కొట్టొచ్చు. అరే నాకు ఇది నచ్చలేదు కానీ తప్పదు, బిల్డర్ ఇచ్చాడు ఇది అని. ఇక్కడ అది లేదు. మనం 3 types ఆఫ్ విల్లాస్ ఇంట్రడ్యూస్ చేసాం. ఒకటి బాలి స్టైల్, కేరళ స్టైల్, రెగ్యులర్ మోడర్న్ డ్యూప్లెక్స్ హౌస్ కూడా ఉంది. సో ఎవరికి ఏది నచ్చితే అది వాళ్ళకి నచ్చిన సైజ్లో మనం ఇదే సైజ్ 900 స్క్వేర్ యార్డ్స్లో ఇంతే కట్టాలి, 600 స్క్వేర్ యార్డ్స్లో ఇంతే కట్టాలి అనే రిస్ట్రిక్షన్స్ కూడా ఏం లేవు. వాళ్ళకి పెద్ద ప్లాట్లో చిన్న ఇల్లు కట్టుకోవచ్చు, ఎక్కువ గ్రీనరీ వదులుకోవచ్చు. చిన్న ప్లాట్ లో పెద్ద ఇల్లు కూడా కట్టుకోవచ్చు, తక్కువ గ్రీనరీ కావాలంటే కూడా పెట్టుకోవచ్చు. సో అయితే ఒకసారి 3 types విల్లాస్ ఏంటి ఒకసారి చూసేద్దామా? సో ఆర్ యు రెడీ గైస్? బాలికి, కేరళకి వెళ్ళేసి వద్దామా? లెట్స్ గో. సో ఏదైనా విల్లా కానీ గేట్వేలో ఇలాంటి ఒక డిఫరెంట్ ప్లేస్లో కొనాలి అంటే అమ్యూనిటీస్, ఫెసిలిటీస్ చూస్తారు, బట్ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ చాలా తక్కువ మంది చూస్తారు. బట్ దట్ ఈస్ అ మేజర్ థింగ్ కదా. సో క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనేది ఎలా ఉంది, స్టాండర్డ్స్ ఎలా మెయింటైన్ చేస్తుంది? మనం స్టాండర్డ్ అనేది జనరల్ గా ఇట్లాంటి ఇంత దూరం విల్లా కట్టేటప్పుడు సిమెంట్ బ్రిక్ కానీ మన ఆరకాన్ బ్రిక్, లైట్ వెయిట్ బ్రిక్ వాడతారు. బట్ మనం ఇక్కడ రెగ్యులర్ విల్లాకి ఇచ్చే రెగ్యులర్ విల్లా లాగే మనం రెడ్ బ్రిక్ తోనే కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. సో డ్యూరబిలిటీ అనేది మనకు ప్రాబ్లం రాకుండా ఉంటుంది లాంగ్ రన్ లో. వాటర్ ప్రూఫింగ్ కానివ్వండి, వాల్ థిక్నెస్ కానివ్వండి, మళ్ళీ యూపీవీసీ విండోస్ కానివ్వండి, బ్రాండెడ్ కమోడ్స్, శానిటరీ వేర్ కానీ, ఎలక్ట్రికల్ వైరింగ్ కానీ, ఎవ్రీథింగ్ మనం ISI బ్రాండెడ్, అంటే లైక్ వెల్ నోన్ బ్రాండ్స్. ఎక్కడ కాంప్రమైజ్ అయ్యి మనం చేద్దామనే థాటే లేదు అసలు. సో డౌన్ ద లైన్ ఇవి ఇప్పుడు మనం ప్రజెంట్ ఒక 4-5 years వరకే వీకెండ్ విల్లాస్ అనుకుంటున్నాం. అదర్వైజ్ డౌన్ ద లైన్ ఇవి రెగ్యులర్ విల్లాస్ అయిపోతాయని మా ఫీలింగ్. డెఫినెట్లీ అవుతాయి, ఎందుకంటే ఆల్మోస్ట్ తూప్రాన్ వరకు సిటీ వచ్చేస్తుంది. అక్కడ నుంచి ఇటు 10 minutes జర్నీ. ఇక మా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు చాలా మంది అంటుంటారు ఇక్కడికి వస్తే ఏదో చిరపుంజిలా ఉన్నట్టు ఫీలింగ్, అంటే అంత ఎప్పుడు చూసినా వర్షం పడుతున్నట్టు, ఏదో చల్లగా ఉన్నట్టు. నిజంగా లిటరల్లీ నేను అదే ఫీల్ అవుతున్నాను. అంటే తెలంగాణలో ఉన్నామా లేకపోతే ఇంకెక్కడ ఉన్నామా అనే ఫీలింగ్ వస్తుందని చాలా మంది అంటుంటారు. అండ్ అమ్యూనిటీస్ ఏంటి సార్? 10+ acres మీరు పార్క్ ఏరియా ఇచ్చారు అంటున్నారు కదా. సో ఏమేమి వస్తున్నాయి అసలు మనకి ఇక్కడ? మనకు ఒక 4 places లో పార్క్స్ ఇచ్చాము, విచ్ ఇస్ హ్యూజ్ సైజ్. అంటే ఒకటి 1.5 acre పార్క్, ఒకటి 5 acres పార్క్. ఏంటంటే ఇవాళ రేపు ఈ టెన్నిస్ కోర్టు, బాస్కెట్బాల్ కోర్టు జనరల్ గా రెగ్యులర్ అందరు ఇచ్చేవే. కొత్తగా వచ్చిన పికిల్ బాల్ కోర్టు కానీ, మనం ఇచ్చేది బాక్స్ క్రికెట్ కానీ ఇక్కడ రేర్. అంటే చిన్న పిల్లలు ఆడుకునే దానికి చాలా స్పేషియస్ గా ఉంది. అండ్ చూడండి అసలు ఒక కైండ్ ఆఫ్ లుక్, అంబియన్స్ అనేది మనకు ఫ్రెష్ ఫీల్ వస్తుంది. పెద్దవాళ్ళు యోగా చేసుకోవడానికి కానివ్వండి, ఓపెన్ జిమ్ చేసుకోవడానికి, ఆంఫీ థియేటర్ అనుకుంటా. ఇది ఇప్పుడు IPL సీజన్ కదా. సో ఫ్యామిలీతో వచ్చిన, ఫ్రెండ్స్ తో వచ్చిన. ఎంట్రన్స్ చూసారా అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో, అసలు సూపర్ గా ఉంది ఎంట్రన్స్. ఇదంతా మేము ఓకే
ఇదంతా మేము మౌల్డ్ చేయించి స్పెషల్ గా చేయించిన ఆర్చ్ అండి. అది అంటే రేర్, అంటే అది ఎక్కడ మనం చూసుండం. ఓకే, దేంతో చేశారండి? మేడ్ ఆఫ్? అది మేడ్ ఆఫ్ మెటల్, బట్ అది స్పెషలైజేషన్ ఉన్న వాళ్ళతో చేయించిన. సూపర్ సూపర్. ఇక్కడ ఏంటంటే మేజర్ మనం మన ప్రాపర్ డిటిసిపి అండ్ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్. సో ఇక్కడ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది మనకి. ఇక్కడ నామ్స్ ప్రకారం అయితే రోడ్లు 33 feet ఎనఫ్, బట్ మనం ఇక్కడ కాంప్రమైజ్ కాకుండా అన్ని 60 feet రోడ్స్, 40 feet రోడ్స్ పెట్టాం. ఎందుకంటే ఫ్యూచర్ లో పార్కింగ్ ఇష్యూస్ కూడా రావద్దు. 1000 people తో ఇప్పుడు అంతా ఇవాళ రేపు డెస్టినేషన్ వెడ్డింగ్స్, డెస్టినేషన్ బర్త్డే పార్టీస్. అండ్ నిజంగా మీరు అన్నట్టు ఇది డెస్టినేషన్ వెడ్డింగ్ స్పాట్ అయిపోతుంది నాకు తెలిసి. 100%. సో మీరు ఇదంతా తిరిగి చూసినట్టయితే మీకు ఒక ప్రీ వెడ్డింగ్ షూట్ కి కావాల్సిన మెటీరియల్ అంతా ఉంటది ఇక్కడ. ఇక్కడికి వచ్చినారంటే అసలు ఫోటో దిగడానికి వాళ్ళకి 2-3 రోజులైనా సరిపోదు, అంటే అన్ని రకాలుగా ఉంది ఇక్కడ. సో అయితే ఇప్పుడు వెళ్ళి డూప్లెక్స్ విలా చూసేద్దాం మరి. చూసేద్దాం. సో ఇది ఎంత స్క్వేర్ ఫీట్ ఉంది, ఎన్ని స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయి ఏంటి? ఈ ఇల్లు వచ్చేసి మనకు 900 square yards అండి. 900 square yards. ఈ ఇల్లు వచ్చేసి 3500 SFT. యాక్చువల్ గా ఒక కస్టమర్ కి కావాలని కొంచెం పెద్ద సైజ్ లో కట్టించుకున్నాడు. కస్టమైజేషన్ మనం యాక్చువల్ గా ఇదే స్టైల్లో ఇదే దీంట్లో 2700 SFT టిపికల్ సైజ్ ఇస్తున్నాం మనం. ఓకే, సో అంటే మీరు దగ్గరుండి కన్స్ట్రక్షన్ కూడా మీరే చేస్తారా? తనకు వాళ్ళకి కావాల్సినట్టు మేమే చేస్తాం. ఓన్లీ థింగ్ ఇక్కడ మనం పెట్టింది ఏంటంటే మీకు ఏ ఇల్లు చూసినా బాలి, కేరళ డూప్లెక్స్ ఏది చూసినా కూడా మీకు రూఫ్ విల్ బి సేమ్. ఆ రూఫ్ ఉంది కదా, అది రూఫ్ టైల్స్ తో సేమ్ ఉంటది అన్నమాట. దాని వల్ల యూనిక్నెస్ అనేది చూస్తూ ఉంటాము. ఈ కైండ్ ఆఫ్ యుఎస్ లో అక్కడ ఇక్కడ ఎక్కువ వాడుతుంటారు. పెంకులు అంటాం మనం. చక్కగా డూప్లెక్స్ అయితే చాలా స్పేషియస్ గా అనిపిస్తుంది. సో ఎన్ని BHK? ఇది 4 BHK అలాంగ్ విత్ హోమ్ థియేటర్ అండి. హోమ్ థియేటర్ రూమ్ కూడా ఉంది. దాంట్లోనే మనకి బార్ రూమ్ ఇవన్నీ ఉన్నాయి. ఎంట్రన్స్ చక్కటి లాన్ వస్తుంది కదా, చాలా పెద్ద స్పేస్ ఎక్కువ. దీంట్లో 900 square yards లో మనం కట్టింది 200 square yards లో మాత్రమే ఇల్లు కట్టాం. సో రిమైనింగ్ 700 square yards మొత్తం మనకు కంప్లీట్ గ్రీనరీ, ఫ్రూట్ ప్లాంట్స్, ఇవన్నీ మనకు కావాల్సిన ఫ్రూట్ ప్లాంట్స్ అని పెట్టిస్తాం. అసలు నేను ఇక్కడ ఫ్రూట్ గార్డెన్ కూడా ఉంటది అని విన్నాను. అసలు ఎక్కడ చూడలేదు యాక్చువల్ గా ఫ్రూట్ గార్డెన్. ప్రతి ఇంట్లో ఫ్రూట్ ట్రీస్ కాకుండా మళ్ళీ మన కమ్యూనిటీ అంతటికి కలిపి ఆల్మోస్ట్ ఒక 1 acre లో అన్ని రకాల ఫ్రూట్స్ వచ్చేటట్టు ఏ సీజన్ కా సీజన్, ప్రతి సీజన్ లో మీరు ఈ ఫ్రూట్ మిస్ అవ్వరు ఇంకా ఇక్కడికి వస్తే. అయితే నాకు తెలిసి వీకెండ్ కి రారండి, ఇక్కడ లివింగ్ ఏ ఉంటారు. ఇక్కడికి సాటర్డే వచ్చినారంటే మీకు మండే వెళ్ళబుద్ధి కాదు. మీకు సపోజ్ ఎవరన్నా కస్టమర్ పిల్లలతో వచ్చినారంటే వాళ్ళు మండే వెళ్ళడానికి వాళ్ళకు అంటే నచ్చదు. ఇక్కడ నుంచి వెళ్ళడం నచ్చదు, వాళ్ళు ఇక్కడే ఉండిపోదామంట. బేసిక్ గా ఇప్పుడు ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఈ కల్చర్ ఎక్కువ ఉంది కాబట్టి ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉంది. ప్రతి ఇంట్లో ఇంటర్నెట్ ఫెసిలిటీ. అదే చూసాను, వైఫై కూడా అవైలబుల్ గా ఉంది. ఈవెన్ క్లబ్ హౌస్ లో కూడా వైఫై ఇస్తున్నారు అని విన్నాను. కంప్లీట్ క్లబ్ హౌస్ ఇంకా మనది కంప్లీట్ అవుతుంది. సో ప్రతి ఇంట్లో వైఫై కనెక్షన్, వైఫై ఫెసిలిటీ ఉంది. సో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వాళ్ళు ప్రాపర్ గా వాళ్ళు చక్కగా ఇల్లు కట్టుకొని ఇక్కడ ఇంటర్నెట్ ఇష్యూస్ లేవు, ఏమీ లేవు, పవర్ ఇష్యూస్ లేవు. 100% ఇక్కడే ఉండి వాళ్ళు ప్రశాంతంగా ఒక 5 years వాళ్ళ లైఫ్ టైం పెంచుకోవచ్చు. చాలా మంచి మాట చెప్పారు. ఎందుకంటే ప్రకృతికి దగ్గరలో ఉంటే 5 years ఏంటంటే 10 years కూడా పోనీ ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉంటారు. యాక్చువల్లీ ఉదయం లేవగానే పొద్దున్న లేవగానే సూర్యుడు కనిపిస్తాడు, సన్సెట్, సన్ రైజ్, ఎవ్రీథింగ్ సూపర్బ్ గా ప్లేస్ చేశారు. ఒక ఐడియా అండ్ వెరీ వెల్ డిజైన్డ్ యాక్చువల్ గా. సో ఈ డూప్లెక్స్ విల్లా గురించి మాట్లాడుకున్నట్లయితే గ్రౌండ్ ఫ్లోర్ లో ఏమేమి వస్తున్నాయి? గ్రౌండ్ ఫ్లోర్ లో మనకి కిచెన్ వస్తుందండి, లివింగ్ హాల్ ఒకటి, డ్రాయింగ్ ఒకటి, అండ్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ ఒకటి ఉంటది. అండ్ పైన 2 bedrooms, ఒక హోమ్ థియేటర్ రూమ్ కమ్ బార్ కౌంటర్ ఇవన్నీ వస్తాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి చూసినట్టయితే ఈ బయట పోర్టిగో, సిట్ అవుట్ ఏరియా, పైననేమో ప్లెయిన్ సిట్ అవుట్. పాత సినిమాల్లో ఇట్లాంటి సిట్ అవుట్స్ ఎక్కువ చూపిస్తుంటాం ఇండిపెండెంట్ హౌసెస్ లో, ఆ కైండ్ లో విత్ మోడర్న్ ఎమ్యూనిటీస్ అన్నమాట. దాంట్లో మనకి ఎవరైనా సపోజ్ అన్నోన్ గెస్ట్ లాగా ఎవరైనా వచ్చినా కూడా డైరెక్ట్ బయట కూర్చోబెట్టొచ్చు, టీ కాఫీ తాగించేసి బయటనే పంపించేసి. పార్కింగ్ ఎక్కడ ఇస్తున్నారు? పార్కింగ్ అనేది ఎంట్రెన్స్ లోనే ఉంది. సో బ్యూటిఫుల్ గా ఉంది. సో అఫోర్డబుల్ ప్రైసెస్ లోనే ఉన్నాయా మరి? ఇంత ఎమ్యూనిటీస్, ఇంత వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు. వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ తో అమ్యూనిటీస్ కూడా మనం
మనం ఎక్కువ ఛార్జ్ చేయట్లేదండి. ఓన్లీ ఒక 8 lakhs అట్లా అమ్యూనిటీస్ ఛార్జ్ చేస్తున్నాము. అండ్ మిగతాదంతా విల్లాది. విల్లాకి వచ్చేసి మనకు క్లియర్ గా మనం పెట్టాము. ఏదంటే ఇక్కడ ఏది హైడ్ అండ్ సీక్ ఉండదు మీకు. పర్ స్క్వేర్ యార్డ్ ఇంత, పర్ ఎస్ఎఫ్టీ ఇంత అనేది మనం క్లియర్ గా పెట్టాము. మీరు ఎంత కన్స్ట్రక్షన్ చేసుకుంటే అంత పర్ ఎస్ఎఫ్టీ అనేది 3,000 రూపీస్ మనం కాస్ట్ ఛార్జ్ చేస్తున్నాం. పర్ స్క్వేర్ యార్డ్ అనేది మనం ఒక 20,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ ఛార్జ్ చేస్తున్నాం. అయితే యూజువల్ గా ఈ డూప్లెక్స్ విల్లాస్ లో కింద ఎంత స్క్వేర్ ఫీట్ తో ప్లాన్ చేశారు, పైన ఎంత స్క్వేర్ ఫీట్ తో ప్లాన్ చేశారు? మనం టిపికల్ విల్లా వచ్చేసి 2,700 ఓవరాల్ గా అంటే మనకు 1350 కింద వస్తుంది, 1350 పైన వస్తుంది. సపోజ్ మనకి లిఫ్ట్ కావాలంటే లిఫ్ట్ ఫెసిలిటీ కూడా మనం అరేంజ్ చేస్తాం. దానికి కొంచెం ఎక్స్ట్రా కాస్ట్ అవుతుంది. లిఫ్ట్ ఫెసిలిటీ కూడా పెట్టేస్తాం. సో చాలా మంది ఏంటంటే ఎల్డర్లీ పీపుల్ వస్తారు కదా, సో వాళ్ళు లిఫ్ట్ లేకపోతే కొంచెం ఇబ్బంది పడే ఛాన్స్ ఉన్న వాళ్ళు డెఫినెట్ గా లిఫ్ట్ కి వెళ్ళొచ్చు. సో చక్కగా జాయింట్ ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ అందరూ కలిసి పెద్ద విల్లా కాబట్టి ఇది ఇక్కడ తీసుకుంటే ప్రాపర్ గా మీకు ఒక 20 మంది వచ్చి కూడా ఆ ఇంట్లో స్టే చేసేదానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. డెఫినెట్లీ అంటే వీకెండ్స్ రావచ్చు, రెగ్యులర్ కూడా ఉండిపోవచ్చు. ఒక 15 to 20 మెంబర్స్ జాయింట్ ఫ్యామిలీ వచ్చేసి మంచిగా చక్కగా 2 రోజులు 3 రోజులు స్పెండ్ చేసి వెళ్ళొచ్చు ఇక్కడ. సో ఇదండి ఫార్చ్యూన్ గ్రీన్స్ లో గ్రీనరీ చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చారు. అండ్ ఎస్పెషల్లీ మీరు చూస్తున్నారు కదా చక్కగా డూప్లెక్స్ విల్లా అండ్ కస్టమైజేషన్ ఉన్న విల్లాస్ కూడా వాళ్ళే కన్స్ట్రక్ట్ చేసిస్తారు. ఓవరాల్ గా వీళ్ళు నార్మల్ గా అంటే 2,700 SFT లో మొత్తం క్రియేట్ చేస్తున్నారు అనమాట విల్లాస్. సో ఇంత బ్యూటిఫుల్ గా ఉంది. డెఫినెట్లీ మీరు ఎంజాయ్ చేయాలి. వీకెండ్స్ కి వచ్చి వెకేషన్ కి వచ్చి ఎక్కడో దూరంగా వెళ్లాల్సిన అవసరం లేదు. కిలోమీటర్లు జస్ట్ హైదరాబాద్ కి చాలా దగ్గరలో ఉంది ఫార్చ్యూన్ గ్రీన్స్. సో నిజంగానే మీరు డెఫినెట్లీ వీకెండ్స్ వెకేషన్ ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఫార్చ్యూన్ గ్రీన్స్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ మరి కేరళ వెళ్దామా, బాలి వెళ్దామా? బాలి హౌస్ వెళ్దామండి. ఎస్, బాలి హౌస్ నుంచి లెట్స్ గో టు బాలి హౌస్.